హాయ్ అండి. ప్రేమంటారా 25వ భాగం వినండి. అసలు ఎవరు నువ్వు? ముందు ఈ నెంబర్ ఎవరిచ్చారు నీకు అది చెప్పు అంది నీలు. మ్యామ్, సార్ చెప్పలేదా మీకు? మేము అంటూ ఏదో చెప్పబోయింది గ్రీష్మ. ఆ సోదంతా వద్దు నాకు. ఇంకోసారి ఈ నెంబర్కి కాల్ చేస్తే బాగోదు చెప్తున్నా అంది నీలు. వెంటనే గ్రీష్మ చేతిలో ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసింది అక్షు. ఏంటే బాగోదు? ఏ అక్షు, కాల్ చేయవే చూద్దాం అంది గ్రీష్మ. వదిలే, ఎందుకు దాంతో గొడవ మనకి అంది అక్షు. ఇలాంటి మాటలతోనే దాన్ని వదిలేశావు. నేనైతే దాని చరిత్ర అంతా అందరి ముందు బయట పెట్టేదాన్ని అంది గ్రీష్మ. నా ఆలోచన క్రిష్ మధ్యలో అక్షు అంటూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఎవరా అక్షు అంది అక్షు. అక్కడ ఎవరో నీ పేరుతో పరిచయమై ఉంటారు అంది సాహితి. ఛాన్స్ లేదు. నీలు ఎవ్వరినీ క్రిష్తో కలవనివ్వదు అంది అక్షు. మరి ఎవరై ఉంటారు? అంతే అయి ఉంటుంది. అక్కడెవరో నీ పేరుతోనే ఉన్నారు అంది గ్రీష్మ. కానీ ఆ పిలుపులో తేడా లేదు, నాతో మాట్లాడినట్టే ఉంది అంది అక్షు. గ్రీష్మ ఫోను రింగ్ అవుతోంది. ముగ్గురు ఫోన్ వంక చూశారు. నర్మదా ఆంటీ అని కనపడుతోంది. వెంటనే ఫోన్ ఆన్ చేసి హాయ్ ఆంటీ అంది గ్రీష్మ. ఎలా ఉన్నారా అంది నర్మదా. ఆంటీ, ఇక్కడున్నది గ్రీష్మ. అందరూ బాగుండాలంతే అంది. అక్కడ నువ్వనే అడిగాను ఎలా ఉన్నారని అంది నవ్వుతూ నర్మద. నవ్వేసింది. చెప్పండి ఆంటీ అంది గ్రీష్మ. వాళ్ళిద్దరికీ ఇచ్చాక నీతో కొంచెం సీక్రెట్ మాట్లాడాలి అంది నర్మద. షూర్ ఆంటీ అంది గ్రీష్మ. అక్షుకిచ్చింది. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నావు అంది అక్షు. బాగున్నాను, ఊరికే మీరంతా ఎలా ఉన్నారు అని చేశాను అంది నర్మద. వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్, మీ గ్యాంగ్లానే. మేము ఎప్పటికీ కలిసి ఉండాలి అని మిమ్మల్ని తలుస్తున్నాము అంది అక్షు. గుడ్, మా వారసులు మా బాటలోనే నడుస్తున్నారు అంది నర్మద. ఒకసారి సాహితికి కూడా ఇవ్వు అంది నర్మద. బెదురుగా ఉండకు, వాళ్ళతో కలిసిపో, బాగా అల్లరి చేయండి, అంతకంటే బాగా చదవండి అంది నర్మద. అలాగే ఆంటీ అంది సాహితి. గ్రీష్మకివ్వు అంది. చెప్పండి ఆంటీ, అమ్మ ఏదైనా కంప్లైంట్స్ చెప్పిందా అంది గ్రీష్మ. అక్షు నుండి దూరంగా వచ్చేయి అంది నర్మద. ఆంటీ, అమ్మ మాట వినకండి, నేను అస్సలు అల్లరి చేయడం లేదు అంటూ బాల్కనీలోకి వచ్చి చెప్పండి ఆంటీ, బాల్కనీలోకి వచ్చేసాను అంది. అక్షు వాళ్ళ అన్నయ్య సిద్ధు బర్త్డే, వాడు ఇండియా వచ్చాడు. అక్షుని సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ అంది నర్మద. చెప్పండి, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అంది గ్రీష్మ నవ్వుతూ. మీరే సహాయపడగలరు అని నవ్వుతూ. వాడు రేపు నైట్కి వస్తాడు. 12 అయ్యే వరకు అక్షుకు తెలియకుండా మేనేజ్ చెయ్యి. వాడికి నీ నెంబర్ ఇవ్వనా అంది నర్మద. ఇవ్వండి ఆంటీ అంది గ్రీష్మ. అలాగే వాడి పేరు సిద్ధు అంది నర్మద. నెంబర్ నాకు కూడా ఇవ్వండి ఆంటీ అంది గ్రీష్మ. ఇస్తాను, లేకపోతే ఎవరో అనుకుని వాడి మీద నీ వాక్చాతుర్యం చూపించావనుకో, వాడు అటు నుండి అటే అంటూ నవ్వుతోంది నర్మద. అందుకే ఆంటీ అంది గ్రీష్మ. సక్సెస్ చెయ్యి అంది నర్మద. ఓకే ఆంటీ, బాయ్ అంది గ్రీష్మ. మీ మమ్మీ కంప్లైంట్స్ ఇచ్చారా అంది సాహితి. మా మమ్మీ ఉందే, నేను ఏ గొడవ తెచ్చుకుంటాను అని భయం అంది గ్రీష్మ. తమరి ప్రవర్తన అలాంటిది మరి. నువ్వు ఆ ఆదిత్య గారితో మాట్లాడుతుంటే నాకు భయం వేసిందే బాబు అంది సాహితి. ఇప్పుడు పోయిందా అంది అక్షు. పోయింది, ఆ లెక్కి వచ్చాక అంది సాహితి. ఇది టూ మచ్. నేనింత ధైర్యంగా నీ ముందుంటే నువ్వు అలేఖ్య వల్ల భయం పోయిందంటావా అంది గ్రీష్మ. గ్రీష్మ ఫోన్ రింగ్ అవుతోంది. ఎవరో చూడు. నీ ఫోన్ రింగ్ అయితే ఆ నీలు ఏమో భయమేస్తోంది అంది సాహితి. నీకన్నిటికీ భయమే. మా అమ్మ అంటూ బాల్కనీలోకి వచ్చి హలో అంది. హలో, మీరు గ్రీష్మ అన్నాడు. అవును చెప్పండి అంది. నా పేరు సిద్ధు అన్నాడు. నర్మదా ఆంటీ చెప్పారు. ఎప్పుడు బయలుదేరుతున్నారు అంది. మార్నింగ్ అండి, నైట్ 10 వరకు అక్కడ ఉంటాము అన్నాడు. నేను లొకేషన్ షేర్ చేస్తాను, దగ్గరకు వచ్చాక మెసేజ్ పెట్టండి అంది గ్రీష్మ. ఓకేనండి, థ్యాంక్ యూ అన్నాడు సిద్ధు. ఇట్స్ ఓకే అని కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంటే సాహితి మొబైల్తో నిలబడి ఉంది. మీ మమ్మీ అని మొబైల్ చేతికిచ్చింది. మొబైల్ తీసుకుని హలో అంటూ వెళ్ళిపోతున్న సాహితిని చెయ్యి పట్టి ఆపింది గ్రీష్మ. ఎంగేజ్ వస్తే ఆగవా, సాహితికి చేశావు, చూసుకొని నేను చేస్తాను కదా. నర్మదా ఆంటీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు.
నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. నువ్వు నీ తొందర ఏంటి చెప్పు అంది గ్రీష్మ. ఇప్పుడు కాదులే, ఆ సర్ప్రైజులు అయ్యాక అప్పుడు కాల్ చెయ్యి అంది అటు నుండి. సరేలే బాయ్ అని కాల్ కట్ చేసి. అర్థమైందా? అక్షు బ్రదర్ బర్త్డేకి అక్షుకి సర్ప్రైజ్. దాని దగ్గర ఈ టాపిక్ మాట్లాడుకు అంది గ్రీష్మ. అంతేనా? నేను ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నాను అంది సాహితి. ఇంకా అంత యోగం పట్టలేదు ఎవడికి. నీకు అన్నీ వివరంగా చెప్తాను, తర్వాత పద అంది గ్రీష్మ. మీ పని అయిపోయిందా? ఆకలి, తిందామా అంది అక్షు. నా ఫోన్కి అమ్మమ్మ, దీని ఫోన్కి అమ్మ అంది గ్రీష్మ. రేపటికి కావలసినవి ఆర్డర్ పెడదాం కాలేజీ నుంచి వచ్చాక అంది అక్షు. అవును, మీ బ్రదర్ బర్త్డే అన్నావు కదా అంది గ్రీష్మ. అదిరిపోయేలాగా చేద్దాం అంది అక్షు. సాహితి గ్రీష్మనే చూస్తోంది. ఏయ్ అని తలపై చిన్నగా ఒక దెబ్బ వేసింది. తింటూ ఎలా చేద్దాం అన్నది చర్చించి ఒక ప్లాన్ రెడీ చేశారు. ఓకే, గుడ్ నైట్ అంది గ్రీష్మ తన రూమ్కి వెళ్తూ. నాకో డౌట్ అంది సాహితి. వద్దన్నా ఆగవు కదా, చెప్పు అంది గ్రీష్మ. రేపు అలేఖ్య రాదు కదా, వాడు మళ్ళీ మనతో మాట్లాడతాడు అంది సాహితి. మాట్లాడితే? నువ్వు అనవసర విషయాలు వదిలే ఫస్ట్ అంది గ్రీష్మ. నువ్వు అలా తేలిగ్గా కొట్టేయకు, దానికి ధైర్యం కలిగేలాగా మాట్లాడు, లేకపోతే రాత్రంతా కల్లో భయపెడతాడు అంది అక్షు క్రిష్ దగ్గర. ఎందుకు కాల్ కట్ చేశావు అన్నాడు క్రిష్. ఇదంతా ఒక ట్రాప్, ఇలాంటివి నమ్మకూడదు. నువ్వు మొత్తం ఇండియా చూడాలి అంతే కదా, నెక్స్ట్ మనం వెళ్ళినప్పుడు అంతా చూసొద్దాం అంది నీలు. నీకు తొందర ఎక్కువ, దేనికి ఆగి ఆలోచించడం లేదు అన్నాడు క్రిష్. నేనేం చేశాను అంది నీలు. నిన్న కొద్దిసేపు చూద్దామని నేను అక్షు ఇద్దరం చెప్పామా? లేదు, వెళ్ళిపోయి ఉంటుంది అన్నావు. పాపం, తను రాత్రంతా అక్కడే ఉండి ఇంకొకసారి కరెక్ట్గా చెక్ చేస్తే సరిపోయేది అన్నాడు. నేనేమైనా కలగన్నానా తను వాష్రూమ్లో లాక్ అవుతుందని? నువ్వు అన్నిటికీ నన్నే అంటున్నావు. సరే బాయ్, రా అక్షు అంది నీలు. ఓకే బాయ్, గుడ్ నైట్ అన్నాడు అక్షు దగ్గర. నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు కాలేజీకి వెళ్ళేసరికి ఆదిత్య ఎదురు చూస్తున్నాడు. చచ్చాం, వీడు మన కోసమే వస్తున్నాడు అంది సాహితి. ఏయ్ నోరు మీవే ప్రతి దానికి అంది గ్రీష్మ. హాయ్, మీకోసమే వెయిటింగ్ అన్నాడు. చెప్పండి ఆదిత్య గారు అంది గ్రీష్మ. రేపు నా బర్త్డే, నైట్ పార్టీ ఉంది, మీ ముగ్గురు రావాలి అన్నాడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆదిత్య గారు అన్నారు ముగ్గురు. అది వచ్చి చెప్పండి అన్నాడు. మా అన్నయ్య బర్త్డే కూడా రేపేనండి, మేము కూడా నైట్ పార్టీ ప్లాన్ చేశాము అంది అక్షు. అయితే మీరు కూడా మాతో జాయిన్ అవ్వచ్చు, మీ బ్రదర్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను అన్నాడు. లేదండి, తను వస్తున్నాడు, జర్నీలో ఉన్నాడు అంది అక్షు తెలిసినట్టు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.